ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ స్వయంభూ ధ్యాన మహాగణాధిపతయే నమః. గురుదేవాభ్యో నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిర్వర్షే రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. ఈరోజు పంచాంగ వివరణ. శ్రీ హేమలాంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. తేదీ 11/6/2017 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమం సాయంత్రం 6:30 ఈరోజు విధియ రాత్రి 9:17 వరకు ఉంటుంది. తదుపరి తదియ మరుసటి రోజు వరకు ఉంటుంది. ఈరోజు మూలా నక్షత్రం ఉదయం 7:03 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం మరుసటి రోజు వరకు ఉంటుంది. ఈరోజు వర్జ్యం ఉన్నది శేషం. ఈరోజు ఉదయం 7:03 వరకు ఉంటుంది. ఈరోజు పునర్వర్జ్యం ఉన్నది సాయంత్రం 5:34 నుండి 7:19 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం ఉన్నది సాయంత్రం 4:58 నుండి 6:36 వరకు ఉంటుంది. ఈరోజు యమగండం ఉన్నది మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 1:44 వరకు ఉంటుంది. ఈరోజు పండుగలైతే ఏమీ లేవు. అగ్నిహోత్రుడు భూమిపై ఉన్నారు గనుక హోమం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. హోమం చేసే వాళ్ళకే కదండి, తారాబలం శుభప్రదంగా ఉన్నవారికి మాత్రం తప్పనిసరి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ప్రయాణం చేసినా లేదా హోమం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు తలంటు స్నానము, మంచం నేత, నూతన వస్త్రధారణ, అలాగే క్షౌర కర్మల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఆదివారం. తలంటు స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి సంతాన అభివృద్ధి కలుగుతుంది. మంచం నేస్తే ధనలాభం కలుగును. మరి నూతన వస్త్రాలను ధరిస్తే అవి చిరిగిపోవుట కానీ కార్యహాని కానీ జరుగుతుంది. అంటే ఆ బట్టలు చిరిగిపోతే చిరిగిపోవచ్చు, ఒకవేళ లేకపోతే ఆ బట్టలు వేసుకుని వెళితే శుభ ఫలితాలు, మంచి ఫలితాలు జరగవు. ఇది ఈరోజు క్షురకర్మల గురించి తెలుసుకుందాం. అంటే చేతి వేళ్ల గోళ్ళు కానీ, కాళ్ళ వేళ్ల గోళ్ళు కానీ, గడ్డం కానీ, క్షవరం కానీ చేయించుకున్నట్లయితే, ఈరోజు ఆదివారం కదా, చేయించుకున్నట్లయితే నెల రోజుల ఆయుష్ తగ్గిపోతుంది మన జీవితంలోంచి. ఇలా ఎన్ని ఆదివారాలు చేసుకుంటే అన్ని ఆదివారాలు, అన్ని నెలల జీవితకాలం తగ్గిపోతుంది. ఇవి ఈనాటి తలంటు స్నాన చక్రశుద్ధి గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మాస శూన్య నక్షత్రాల గురించి, లగ్నాల గురించి, తిథి శూన్య లగ్నాల గురించి, ఆలహల యోగం గురించి, దగ్ధ యోగాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మాస శూన్య నక్షత్రాలు లేవు. మాస శూన్య లగ్నం ఉంది, వృషభ లగ్నం. ఈరోజు తెల్లవారుజామున 3:47 నుండి 5:47 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఎవరు ఏ పనులు చేయవద్దు, మంచిది కాదు. ఈరోజు మరి తిథి శూన్య లగ్నాలు ఉన్నాయి. 1 సింహ లగ్నము, 2 మకర లగ్నం.
సింహలగ్నం ఈరోజు ఉదయం 10 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. మకర లగ్నం ఈరోజు రాత్రి 8 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ 2 సమయాల్లో కూడా ఎవరు ఏ పని చేయవద్దు, మంచిది కాదు. ఈరోజు మరి ఆలాహల యోగం లేదు, దగ్ధ యోగం లేదు. ఇవి ఈనాటి ప్రయాణ విషయమే. తిథి శూన్య లగ్నాల గురించి మనం తెలుసుకున్నాం. మాస శూన్య నక్షత్రాల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు శిశు జనన నక్షత్ర పాదదోష వివరాల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఈరోజు జన్మించిన శిశువు ఏ నక్షత్రంలో జన్మిస్తారు, ఏ పాదంలో జన్మిస్తే దోషం ఉంది, ఏ పాదంలో జన్మిస్తే దోషం లేదు, ఏ పేరుతో మొదటి అక్షరం పెట్టుకోవాలి అన్న వివరాలన్నీ సవివరముగా మనం ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదం ఈరోజు ఉదయం 7 గంటల 3 నిమిషాల నుండి ఈరోజు మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల 45 సెకండ్ల వరకు ఉంటుంది మొదటి పాదం. మొదటి పాదానికి దోషం ఉంది. తండ్రి పేరున శాంతిని చేయించండి. తండ్రి గ్రహం చెప్పాను, అది రవి గ్రహం కనుక దాన్ని శాంతి చేయించండి. పేరులో మొదటి అక్షరము భూ అనే అక్షరంతో పెట్టండి అమ్మా. ఇక పూర్వాషాఢ నక్షత్రం యొక్క రెండవ పాదం ఈరోజు మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల 45 సెకండ్ల నుండి ఈరోజు రాత్రి 8 గంటల 12 నిమిషాల 30 సెకండ్ల వరకు ఉంటుంది రెండవ పాదం. రెండవ పాదానికి దోషం ఉంది. తల్లి పేరున శాంతిని చేయించండి. తల్లికి చెప్పే గ్రహం చంద్రుడు, చంద్రుడిని కూడా కలిపి శాంతి చేయించండి. పేరులో మొదటి అక్షరము ద అనే అక్షరంతో పెట్టండి అమ్మ. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం యొక్క మూడో పాదం ఈరోజు రాత్రి 8 గంటల 12 నిమిషాల 30 సెకండ్ల నుండి ఈరోజు రాత్రి 2 గంటల 47 నిమిషాల 15 సెకండ్ల వరకు ఉంటుంది. మూడో పాదానికి దోషం ఉంది. శిశువునకు శాంతిని చేయించండి. శిశువు పుట్టిన నక్షత్రానికి, అలాగే వారి కులదేవతకు, వారి ఇష్టదేవతకు చేయించండి. గ్రామ దేవతకు, క్షేత్రపాలకుడికి. పేరులో మొదటి అక్షరము బా అనే అక్షరంతో పెట్టండి అమ్మా. పూర్వాషాఢ నక్షత్రం యొక్క 4వ పాదం ఈరోజు రాత్రి 2 గంటల 47 నిమిషాల 15 సెకండ్ల నుండి మర్నాడు ఉదయం 9 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది 4వ పాదం. 4వ పాదానికి దోషం లేదు. పేరులో మొదటి అక్షరము డా అనే అక్షరంతో పెట్టండమ్మా. ఇవి ఈనాటి శిశు జనన నక్షత్ర పాదదోష వివరాల గురించి మనం తెలుసుకున్నాం. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఆ నక్షత్రం గురించి రేపు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రయాణ విషయమే తిథి నక్షత్ర లగ్న వారసూల ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. నేను చెప్పే దిశకి ప్రయాణం చేయకూడని సమయాన్ని చెప్తాను, లగ్నాన్ని చెప్తాను. ఆ సమయంలో ప్రయాణం చేయవద్దు, మంచిదైతే కాదు. ఈరోజు తూర్పు దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. కుంభలగ్నం ఈరోజు రాత్రి 10 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో తూర్పు దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం తులా లగ్నం. 2 గంటల 24 నిమిషాల నుండి 4 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో తూర్పు దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మకర లగ్నం ఈరోజు రాత్రి 8 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మీన లగ్నం ఈరోజు రాత్రి 12 గంటల 26 నిమిషాల నుండి 2 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇక తదుపరి లగ్నం వృశ్చిక లగ్నం. ఈరోజు సాయంత్రం 4 గంటల 34 నిమిషాల నుండి 6 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు.
ఈరోజు నైరుతి దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. కర్కాటక లగ్నం ఈరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో నైరుతి దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఏ సమయమైనా పడమర దిశగా ప్రయాణం చేయవద్దు, మంచిది కాదు. ఈరోజు వాయువ్య దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది. ఈరోజు వాయువ్య దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మేష లగ్నం ఈరోజు రాత్రి 2 గంటల 2 నిమిషాల నుండి 3 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో వాయువ్య దిశగా ప్రయాణం చేయడం మంచిది కాదు. అలాగే ఈ రోజున ఏ సమయమైనా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈరోజు ఈశాన్య దిశగా ప్రయాణం చేయవచ్చును, మంచిది, పర్వాలేదు. మిథున లగ్నం ఈరోజు ఉదయం 5 గంటల 47 నిమిషాల నుండి ఉదయం 8 గంటల వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో ఎవ్వరూ ఈశాన్య దిశగా ప్రయాణం చేయవద్దు, మంచిది కాదు. ఇవండి ఈనాటి ప్రయాణ విషయమే తిథి నక్షత్ర లగ్న వారసూరల ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఈరోజు ప్రయాణం చేయటం వల్ల కలుగు ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు విధియ కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈరోజు విధియ కార్యసిద్ధిని కలిగిస్తుంది రాత్రి 9 గంటల 17 నిమిషాల వరకు. తదుపరి తదియ కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు ప్రయాణానికి తిథుల వరకు పర్వాలేదు. ఈరోజు ఆదివారం కనుక ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఆదివారం నాడు ప్రయాణం చేస్తే కష్టం కలుగుతుంది. ఈరోజు ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు మూలా నక్షత్రం కనుక మీరు ప్రయాణం చేస్తే 7 రోజుల్లో కార్యసిద్ధి కలుగును. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం కనుక మీరు ప్రయాణం చేస్తే 6 రోజుల్లో శీఘ్ర కార్యసిద్ధి, మంచిది. ఇవండి ఈ రోజున మీరు ప్రయాణం చేయటం వల్ల కలుగు ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చుకున్నట్టు గురించి మనం తెలుసుకుందాం. మీ చేతి నుండి పోయినట్టు వస్తువులు ఈరోజు దొరకవు. అప్పుగా పెట్టిన ధనం తిరిగి మీ చేతికి రాదు. మీ నుంచి దొంగిలించబడ్డ వస్తువులు దొరకవు. మీరు తాకట్టు పెట్టిన వస్తువులను మీరు విడిపించుకోలేరు, మంచిది కాదు. అప్పు ఇచ్చి పుచ్చుకోవద్దు, ఈరోజు మంచిది కాదు. ఈరోజు అప్పు ఇచ్చి పుచ్చు గురించి మనం తెలుసుకున్నాం. ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి, నేను చేస్తున్న ఈ ప్రోగ్రాం లైవ్ ప్రోగ్రాం కాదండి, రికార్డింగ్ ప్రోగ్రాం కనుక ఫోన్ చేసి జాతక చక్ర వివరాలను కనుక్కోవద్దు. మీరు రావడానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే మా ఫోన్ నెంబర్ వేయడం జరిగింది. అలాగే అపాయింట్మెంట్ ఫీజు 300. అది మీ పేరున దేవుడికి సమర్పించడం జరుగుతుంది, పూజలకి వాటికి. నన్ను సంప్రదించడానికి, మీ జాతక విశేషాలను తెలుసుకోవడానికి, ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని తెలుసుకోవడానికి 800 రూపాయలు ఏమా. అలాగే మీ జాతక చక్రం కానీ వివాహ చక్రం కానీ, వివాహ చక్రానికైతే భార్యాభర్తల పేరుంటుంది, తేదీలు మారతాయి, అలాగే జాతక ఫలితాలు అని ఉంటాయి. అదే జాతకానికైతే ఒక పేరు ఆడమగ పేరే ఉంటుంది, 3 పిల్లల పేర్లు ఒక పేరు ఉంటుంది, దానికి జన్మ తేదీ అని ఉంటుంది ఏమా. ఇది అక్కడ అనుకోవడానికి మళ్ళీ వీలు లేకుండా చెప్తున్నాను మీకు. దానికి 120 సంవత్సరాల దాకా మీకు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అన్నీ మీకు క్షుణ్ణంగా తెలుగులో రాయబడతాయి. అవన్నీ కూడా తెలుగులో ఉంటాయి, మీరు తెలుసుకోవచ్చు. వాటికి మాత్రం జాతక చక్రం ఒకదానికి 900 రూపాయలు అవుతుంది. మీ పిల్లల యొక్క విద్య గురించి, పరీక్షలో ఉత్తీర్ణత పొందడానికి, ఉద్యోగం రావడానికి, భార్యాభర్తల మధ్య కలిగే వైవాహిక జీవిత దోషాలు తొలగడానికి, వీటన్నిటికీ పనిచేయడానికి దక్షిణామూర్తి ఫోటో అని ఒక ఫోటో ఉంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఫోటో, ఇచ్చిన వారందరికి కూడా.
2013 నుంచి ఇస్తున్నామండి ఈ ఫోటోల్ని. అక్కడి నుంచి అందరూ బాగుందని చెప్పిన వాళ్ళు తప్ప బాగోలేదని చెప్పిన వాళ్ళు లేరు. అయితే దానికి చెప్పిన లెక్క ప్రకారంగా ఆ దిక్కులో ఆ ఎల్లో క్లాత్ వేసి అప్పుడు పెట్టాలి. అప్పుడు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదో మాకు గోడ సారలేదండి, అదండి ఇదండి అని ఎక్కడో పెట్టుకుంటే అవి మంచి ఫలితాలు ఇవ్వలేవు. గమ్ముని ముందు అర్జెంటుగా దానికి విశాలమైనటువంటి ప్లేస్లో పెట్టండి. ఇవి దానికి అయ్యే ఖర్చు 650 రూపాయలు. జాతక చక్రానికి కానీ లేదా ఫోటో గురించి కానీ మీరు ముందుగా అడ్వాన్స్ ఇస్తేనే తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే చేయడం మేము అవి ఉంచుకోవడం, ఇక్కడ అవి వెళ్ళకపోతే ఆ కొట్టువాడే మమ్మల్ని అడగడం, ఈ జాతకాలు వేసిన వాళ్ళు నన్ను అడగడం, వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి డబ్బులు కట్టడం జరుగుతుంది. వీళ్ళ రావటం లేదు. ఇన్ని చక్రాలు ఉన్నాయండి, దగ్గర ఒక 1000 జాత చక్రాల దాకా ఉంటాయి. 1000 జాత చక్రాలు అంటే ఎంత అయిందో చూడండి. ఎవరో రాలేదు, ఆ కొట్టువాడికి మేము ఇవ్వడం తప్పటం లేదు. అందుకని ఏంటంటే అడ్వాన్స్ ఇస్తేనే మీ జాతక చక్రం కానీ ఫోటో కానీ మీకు వస్తుంది. దాంట్లో ఎక్కడ ఏ లాభం లేదు. మీకు చెప్పారు కదా, ఫోటో వల్ల అయితే 50 రూపాయలు మిగులుతుంది, జాతక చక్రం వల్ల అయితే 100 రూపాయలు మిగులుతుంది నాకు వాళ్ళు ఇచ్చేది. దీనికోసం మనం ఎక్స్ట్రా డబ్బులు మనం పెట్టి వాళ్ళకి ఇవ్వలేం కదా, ఆలోచించండి. అలాగే మీ పూజా సామాగ్రి ఏది చేయాలన్నా ముందు అడ్వాన్స్ ఇస్తేనే పూజ కూడా మొదలు పెట్టడం జరుగుద్ది. అదేం చేస్తున్నారు, 30,000 అన్నా లేదా ఎంతన్నా ముగ్గురు మీద పంచితే సరే అని చెప్పని వచ్చేటప్పుడు కల్లా 5,000 7,000 చేతులు పెడుతున్నారు. ఇస్తానండి డబ్బులు లేవండి అంటున్నారు. ఇలా ఎంతమందికి మేము ఎలా చేయగలుగుతో ఒకసారి ఆలోచించండి. అందుకని ఆ సగం డబ్బులు ముందు ఇవ్వాలి, మిగతా సగం మీరు తీసుకెళ్ళేటప్పుడు ఇవ్వాలి. మిగతా సగం ఇస్తేనే ఇస్తానండి, ఇంక అన్ని పెట్టుబడి పెట్టలేకపోతాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను, ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నాను. ముగ్గురికి పంచేదాన్ని ఇస్తే దాని డబ్బులు ఇవ్వకపోతే ఎలా అండి? అందుకని జాగ్రత్త, ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. మేము దీని మీదే కదా బ్రతకాలి. మరి ఆ అప్పులు కట్టేస్తే నేనేం చేయను, ఇక్కడ వాళ్ళకి కట్టాలి కదా. జాగ్రత్త. అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎక్కడుంటాను? ఆదివారం నాడు, మంగళవారం నాడు, గురువారం నాడు ఏమీ చెప్పను ఎవరికి. ఉన్న రోజులో సోమవారం బుధవారం రాజమండ్రిలో ఉంటాను, శుక్రవారం శనివారం అంబాజీపేటలో ఉంటాను. ఈ 2 రోజులు, ఆ 2 రోజులు 4 రోజులు నేను చేస్తాను. మిగిలిన సమయంలో షూటింగ్ అవి ఉంటుంది. సరే. మరి ముందుగా వచ్చేవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ పేరు గోత్రం చెప్తే చాలు నాకు. అప్పుడు తర్వాత మీరు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చు. సరేనా? ఇది ఈరోజు మనం 12 రాసుల వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు 12 రాసుల వారికి, మేషరాశి మొదలుకొని 12 రాసుల వారికి ఎలా ఉంటుంది, ఏమిటి, ఏమైనా అనుకూలతగా లేకపోతే మంత్రాలు స్మరిస్తే ఏ మంత్రం స్మరించాలి అన్న వివరాలన్నీ మనం తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సోదరులతో విరోధాలు పెట్టుకుంటారు, మంచిది కాదు. విందు భోజనము, ఆకస్మిక ధన నష్టము, అనుకోకుండా ధన నష్టం కలుగుతుంది, జాగ్రత్త. అకారణంగా శత్రుత్వాలు పెరుగుతాయి, జాగ్రత్త. శాంతి కొరకు తూర్పు దిక్కుగా తిరిగి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఉత్సాహంగా ఉంటారు, కానీ తీవ్ర నష్టాలు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది, శత్రు భయం కలుగుతుంది, పనులు వాయిదా వేస్తారు, జాగ్రత్త. శాంతి కొరకు ఆగ్నేయ దిక్కుగా తిరిగి ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యే నమః అనే మంత్రాన్ని స్మరించండి, సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి మిథున రాశి.
ఈరోజు మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే తల్లికి అనారోగ్యము, వ్యవహారాల్లో నష్టము, సాహస కార్యాలు చేయుట, ఉత్సాహము, మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి కనుక శాంతి కొరకు ఉత్తర దిక్కుగా తిరిగి ఓం శ్రీ వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ధన విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి, జాగ్రత్త. ప్రయత్న కార్యసిద్ధి, శత్రువులపై జయాన్ని కలుగుతుంది. చిత్ర దర్శనము మంచిది. శాంతి కొరకు వాయువ్య దిశగా తిరిగి ఓం శ్రీ విద్యాయే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయడము, అనుకోని విధంగా ధనం ఖర్చు అయిపోతుంది. దూర ప్రయాణం చేస్తారు. కార్యసిద్ధి మంచిది. అయితే ఈ దూర ప్రయాణంలో అనుకోకుండా ధనం ఖర్చు అవ్వకుండా ఉండడానికి శాంతి కొరకు తూర్పు దిశగా తిరిగి ఓం శ్రీ భాస్కరాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈరోజు కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వ్యవహారములందు జయము, కార్యవర్గం వారితో విభేదాలు, బంధువులను సహాయ సహకారాలు అందుకోవడం, మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి కనుక శాంతి కొరకు ఉత్తర దిశగా తిరిగి ఓం శ్రీ ఏకదంతాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అకాల భోజనము, స్త్రీ సుఖము, కార్యానుకూలత, స్థానచలనము, అధికార సందర్శనము, మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి కనుక శాంతి కొరకు ఆగ్నేయ దిక్కుగా తిరిగి ఓం శ్రీ సుమంగళీదేవియే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సేవకుల వలన మాటలు పడడము మంచిది కాదు. ఏమంటారు అప్ప వాళ్ళు, మా ఓనర్ గారండి జీతాలు సరిగ్గా ఇవ్వరండి, పని చేయించుకోవడం తెచ్చండి ఆయనకి అని అంటారు. దానికి మీరు ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి పని చెప్పి అక్కడ దగ్గరుంటూ వాళ్ళకి ఏం మా ఓనర్ గారు మాకు డబ్బులు ఇవ్వటం లేదండి, పని చేయించుకోవడం తప్ప ఇంకేం కాదండి అనే వాళ్ళు కానీ, లేదా మనం సేవకుల వల్ల మాట వాళ్ళ నుంచి మనం వాళ్ళు వాదనాడుకోవడం జరగవచ్చును. వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఏ పని పూర్తి కాదు. ఈరోజు చికాకులుగా ఉంటుంది. శాంతి కొరకు దక్షిణ దిక్కుగా తిరిగి ఓం శ్రీ మహావీరాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే కుటుంబంలో కలతలు కలుగుతాయి. పనులన్నీ మంచి సమయంలో సకాలంలో తొందరగా పూర్తయిపోతాయి. తల్లి వంశీయుల నుండి చెడు వార్తలు వింటారు, మంచిది కాదు. శాంతి కొరకు ఉత్తర దిక్కుగా తిరిగి ఓం శ్రీ గురుదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఈరోజు మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈరోజు మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే బాధాకరమైన వార్తలను వింటారు, అప్పులు కొన్ని తీరుస్తారు, దూర ప్రయాణం చేస్తారు, జాగ్రత్త. శాంతి కొరకు పశ్చిమ దిక్కుగా తిరిగి ఓం శ్రీ కాలాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే విందు భోజనము, అన్య స్త్రీతో పరిచయాలు కలగడము, ధనమునకు ఇబ్బంది, అప్పులు చేయుట ఏది మంచిది కాదు. శాంతి కొరకు నైరుతి దిశగా తిరిగి ఓం శ్రీ స్కంధాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. తదుపరి మీనరాశి. ఈరోజు మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆదాయంలోకి మించినటువంటి ఖర్చులుంటాయి. జాగ్రత్త. ఎందుకంటే రూపాయి వస్తే రూపాయి ఖర్చు పెట్టమని మన శాస్త్రం చెప్పలేదు. రూపాయి వస్తే 30 పైసలు మాత్రమే ఖర్చు పెట్టమని, 70 పైసలను జాగ్రత్త చేయమని చెప్పారు. ఆదామపక్షం తప్పనిసరి అయితే ₹1 ఖర్చు పెట్టమన్నారు తప్ప రూపాయికి రూపాయి ఖర్చు పెట్టమని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. కనుక జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టండి. శాంతి కొరకు ఉత్తర దిక్కుగా తిరిగి ఓం శ్రీ వేద విద్యాయే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. ఇవి ఈనాటి 12 రాశుల వారి ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు అశ్విని ఆది సమస్త నక్షత్రాల వారికి తారాబల ఫలితం గురించి మనం తెలుసుకుందాం. అంటే ఏ నక్షత్రం వారికి ఈరోజు మంచి తార ఉంది, ఏ నక్షత్రం వారికి మంచి తార లేదు. మంచి తార ఉంటే ఇష్టదేవతను ఆరాధించండి, చెడు తార ఉంటే శాంతి చెయ్యండి. ఏమా ఇది ఈరోజు అశ్విని, మక, మూల నక్షత్రాల వారికి సంపత్తార మంచిది, శుభప్రదమైనది. ఆర్థిక వ్యవహారాలకు, వ్యాపార లావాదేవీలకు మంచి లాభసాటిగా ఉంటుంది. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. తదుపరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి మీది జన్మతార. ఈ జన్మతార మంచిది కాదు. మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా సమస్యలను సృష్టిస్తుంది. లేనిపోని ఆలోచనలను కలిగిస్తుంది. ఎవరితోనైనా ఏదైనా మాట అనిపించేలా చేస్తుంది. మనల్నే అంటాం, ఎక్కువగా మనమే అంటాం. వాళ్ళు అనరు మనల్ని, వాళ్ళపై మనం విరుచిపడతాం. తద్వారా సమస్యలు కలుగుతాయి. కనుక శాంతి కొరకు చిన్న తోటకూర కట్ట తీసుకొని గోవుకు పెట్టండి. లేదా తూర్పు దిశగా తిరిగి ఓం శ్రీ సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. ఈరోజు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి పరమమిత్ర తార. ఇది మంచిది. చిన్న ప్రయత్నంతో పనులన్నీ చక్కగా పూర్తయిపోతాయి. ఆఖరిలో ఆర్థిక లావాదేవీలు మంచి లాభసాటిగా ఉంటాయి. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. మరి రోహిణి, అస్త, శ్రవణం నక్షత్రాల వారికి మిత్రతార. ఇది చాలా మంచిది, శుభప్రదమైనది. సౌకర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఎదటివారికి మేలు చేయాలనే గుణాన్ని పెంపొందింపజేస్తుంది. మీలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. మీరు ఊహించినటువంటి శుభ ఫలితం కలుగుతుంది. ఈ రోజున మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. మరి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి ఈరోజు మీది నైధాన తార. ఈ తార మంచిది కాదు, మరణప్రదమైనది. కష్టాన్ని, నష్టాన్ని తెస్తుంది. దుఃఖాలను కలిగిస్తుంది. లేనిపోని ఆలోచనలు కలిగిస్తుంది. కనుక శాంతి చిటికెడు నల్లటి నువ్వులను తీసుకొని మీ ఇంటికి బయట పడమర వైపున చెట్టు మొదట్లో వేయండి. లేదా పడమర దిశగా తిరిగి ఓం శ్రీ నమశివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. తదుపరి ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల వారికి ఈరోజు మీది సాధన తార. చాలా మంచిది. చిన్న ప్రయత్నంతో పనులన్నీ చక్కగా పూర్తయిపోతాయి. ఒక పని కాదండి, 5 తారలు చేసే మంచి ఫలితాలను చేస్తుంది ఈ తార. కార్యసిద్ధి కలుగును. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రముగా పొందండి. తదుపరి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల వారికి ప్రత్యక్ష తార. ఈ తార మంచిది కాదు. ప్రమాదాలను, విరోధాలను జరిగిస్తుంది. మీరు చేయు వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ, గృహస్థాశ్రమంలో, ఇంట్లో కూడా
ఏ పని చేసినా నష్టాలు కలుగుతాయి, జాగ్రత్త. శాంతి కొరకు చిటికెడు ఉప్పును తీసుకొని మీ ఇంటికి బయట పడమర వైపున గ్లాస్ నీటిలో వెయ్యండి. లేదా పడమర దిశగా తిరిగి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. తదుపరి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఈరోజు మీది క్షేమతార. మంచిది, శుభప్రదమైనది. ప్రయాణాలకు, శస్త్రచికిత్సలకు, వైద్యుని సంప్రదించడానికి మంచిది. అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మీకు ఎక్కువగా అప్పులున్నా లేదా కష్టాలున్నా బాధలున్నా మనిషికి పడకపోయినా ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటే చక్కగా కార్యసిద్ధి కలుగుతుంది. క్షేమంగా ఉంటారు అందరూ కూడా. మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితాలను శీఘ్రంగా. తదుపరి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి విపక్త తార ఈరోజు మీది. ఇది మంచిది. విభేదాలను, విరోధాలను కలిగిస్తూ మీరు ఏ పని అయితే ప్రారంభిస్తారో ఆ పనిని మధ్యలో ఆగిపోయేలా చేస్తుంది. కనుక శాంతి కొరకు చిన్న బెల్లం ముక్క తీసుకొని మీ ఇంటికి బయట ఏ దిక్కైనా పర్వాలేదండి గ్లాస్ నీటిలో వేయండి. లేదా నైరుతి దిశగా తిరిగి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. సత్ఫలితాలను శీఘ్రంగా పొందండి. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల ఫలితాల్ని, 27 నక్షత్రాల వారి యొక్క తారాబల ఫలితాన్ని మనం తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్తు. స్వస్తి.